తెలుగు సినీ పరిశ్రమ మరో హాస్య నటుణ్ణి కోల్పోయింది. విభిన్న పాత్రలతో కడుపుబ్బా నవ్వించిన గుండు హనుమంతరావు హైదరాబాద్ ఎర్రగడ్డ జెక్కాలనీలోని ఆయన నివాసంలో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హనుమంతరావు మూత్రపిండాల సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతున్నారు. సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో తన నివాసంలో కన్నుమూశారు. ఎర్రగడ్డలోని శ్మశాన వాటికలో బంధువులు, సినీ ప్రముఖుల అశ్రు నయనాల మధ్య గుండు హనుమంతరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. హనుమంతరావు కుమారుడు ఆదిత్య దహన సంస్కారాలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన నవ్వులతో ప్రేక్షకుల్ని అలరించిన గుండు హనుమంతరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హనుమంతరావుకు ఆదివారం రాత్రి శ్వాస ఆడకపోవడంతో కుటుంబ సభ్యులు ఎర్రగడ్డలోని సెయింట్ తెరేసా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే హనుమంతరావు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆయన భౌతిక కాయాన్ని జెక్ కాలనీలోని నివాసానికి తరలించారు. ఇటీవల హనుమంతరావు భార్య అనారోగ్యంతో మృతి చెందగా కుమారుడు, తండ్రి ఆరోగ్య పరిస్థితి తెలిసి అమెరికాలో ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్లోనే ఉంటున్నాడు. గుండు హనుమంతరావు కొంతకాలంగా మూత్ర సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం సీఎం సహాయ నిధి నుంచి 5 లక్షలు ఆర్థిక సాయం మంజూరు చేసింది. సినీ నటుడు చిరంజీవి 2 లక్షల రూపాయల సాయం చేశారు. హాస్య నటుడు గుండు హనుమంతరావు మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హనుమంతరావు మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. హనుమంతరావు మరణించారనే విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎస్ఆర్ నగర్లోని ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. నటుడు మోహన్ బాబు, బాలకృష్ణ తమ సంతాపాన్ని తెలిపారు. నాకున్న అతి తక్కువ మంది మిత్రుల్లో హనుమంతరావు ఏంటో భగవంతుడు ఎవరెవరికి ఏ రకమైనటువంటి జీవితాన్ని ఇస్తాడో అనిపించింది. భార్య పోయింది, కూతురు పోయింది, తర్వాత తనే పోయాడు. ఇవాళ మరొక నా సోదరుడిని ఒకరిని కోల్పోయాను. అందరం వెళ్ళిపోవాల్సిందే, ఇక్కడ ఎవరు పర్మనెంట్ ఎవరు కాదు. కాకపోతే ఒక మనసుకు నచ్చిన అతను ఎంత మంచి నటుడో గుండు హనుమంతరావు అంతకంటే మంచి మనిషి. గుండు హనుమంతరావు దాదాపు ఇండస్ట్రీలో 35 years నుంచి వారు ఉన్నారు. ఇండస్ట్రీలో ఒక స్టేజ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సినిమాలు యాక్ట్ చేశారు. దాదాపు 600 చిత్రాలు పైగా యాక్ట్ చేస్తున్నారు గుండు హనుమంతరావు గారు. వాళ్ళ ఫ్యామిలీకి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. గుండు హనుమంతరావు 1956 అక్టోబర్ 10న విజయవాడలో జన్మించారు. చిత్ర పరిశ్రమకు రాకముందు కొంతకాలం మిఠాయి వ్యాపారం చేశారు. నాటక రంగంలో మంచి ప్రతిభను కనబర్చిన హనుమంతరావు సత్యాగ్రహం చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత జంధ్యాల ఆహనా పెల్లంట చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు. బుల్లితెర ధారావాహికల్లోనూ గుండు హనుమంతరావు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు. ఇందుకుగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 3 నంది పురస్కారాలు అందుకున్నారు. రాజేంద్రుడు, గజేంద్రుడు, యమలీల, కొబ్బరిబోండం, ఘటోత్కచుడు, మాయలోడు, శుభలగ్నం, పేకాట పాపారావు, పెళ్లికాని ప్రసాద్, పెళ్లాం ఊరెల్తే, అన్నమయ్య, సమరసింహారెడ్డి, మృగరాజు, రిక్షావోడు లాంటి చిత్రాలు హనుమంతరావుకు మంచి పేరు తీసుకొచ్చాయి. సుమారు 400కు పైగా చిత్రాల్లో నటించిన గుండు హనుమంతరావు తనదైన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ ఎన్నో హాస్య ప్రదర్శనలిచ్చి తనదైన హాస్యంతో అలరించారు. ఎర్రగడ్డలోని శ్మశాన వాటికలో బంధువులు, సినీ ప్రముఖుల అశ్రునయనాల మధ్య గుండు హనుమంతరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. హనుమంతరావు కుమారుడు ఆదిత్య దహన సంస్కారాలు చేశారు. గుండు హనుమంతరావును కడసారి చూసేందుకు అభిమానులు తరలివచ్చారు.